నందమూరి తారక రామారావు 103వ జయంతిని ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు 103వ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌక్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేంజర్ల సురేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానుభావుడు. సినీ రంగంలో తన ప్రతిభతోనూ కాక రాజకీయంగా ప్రజల కోసం చేసిన సేవలతోనూ ఆదర్శంగా నిలిచారు. ఆయన చూపించిన మార్గంలోనే తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుంది అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేంజర్ల సురేష్, నిజామాబాద్. మా నాయకుడు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి 102 సంవత్సరాలు పూర్తి చేసుకొని 103వ సంవత్సరంలో అడుగెడుతున్న మా ప్రియతమ నాయకుడు, చలనచిత్ర నటుడు, సూపర్ స్టార్ అయిన అన్న ఎన్టీ రామారావు గారు జన్మదినాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యుల కుటుంబ సభ్యులందరము ఈ మహానాడు సందర్భంగా అన్నగారికి పూలమాలంకృతం చేస్తూ వారికి పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తున్నాము. అంతేకాకుండా 1982లో ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేనో చీకటి రాజ్యంగా పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ దానిని పారదోలడానికి అన్న ఎన్టీఆర్ గారు 1982 మార్చిలో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. దానిలో 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అది సుమారుగా 196 చిల్లర ఎమ్మెల్యే అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని మొట్టమొదటిసారిగా 9 సంవత్సరాలను తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న ఘనత భారతదేశంలో ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. కాబట్టి అత్యంత మెజార్టీతో అందరి అభిమానాలతో చేరుకొని పార్టీని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూరు గుడ్డ నీడ అనే సంక్షేమ పథకాలతో అన్న ఎన్టీఆర్ గారు మంచి పరిపాలన అందించి ఒక సామాన్యులైన వ్యక్తులకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఒక డాక్టర్కు, అడ్వకేటు, లాయర్ ఉన్నంత వర్గాలకు వారికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి వారిని కూడా రాజకీయ ఒక ప్రస్తావనలో తీసుకొచ్చి అన్న ఒక మామూలు వ్యక్తులను కూడా ఎమ్మెల్యేలు మంత్రిని చేసిన మహా గొప్ప నాయకుడు. అది నిజామాబాద్ జిల్లాలో డి సత్యనారాయణ కూడా ఒక మామూలు వ్యక్తి. ఆయన తెలుగుదేశం పార్టీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నేను ఆశాభావం వ్యక్తపరుస్తున్నాను. అలాగే అనేకమైన సంక్షేమ పథకాలతో జాతీయ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు కూడా మన మోడీ ప్రధానమంత్రి కూడా తన సహకారంతో ప్రభుత్వం నడుస్తుందని చెప్పక తప్పదు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు జాతీయ రాజకీయాల్లో ప్రభుత్వాలు నిలబెడితే చంద్రబాబు నాయుడు గారు కూడా 2 సార్లు తన ప్రభుత్వాన్ని నిలబెట్టాడు. ఇదే మోడీ సార్కు మొదటిసారిగా 3వసారిగా కూడా తన ప్రభుత్వం కొనసాగడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ దేశ రాజకీయాలు కూడా కీలకమైన వ్యక్తి అని చెప్పక తప్పదు. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన పార్టీగా తెలుపుతున్నారు. చిత్తశుద్ధితో అందరికీ కూడా 50 రూపాయల సంవత్సరానికి 50 రూపాయలు కరెంటు వ్యవసాయదారులందరికీ కూడా వ్యవసాయానికి ఉచితంగా 50 రూపాయల సంవత్సరానికి కొనసాగించడం జరిగింది. అలాగే కాకుండా యువతకు కూడా అనేకమైన సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సినీ రంగంలో ఎంత గొప్ప మహానటుడో రాజకీయాల్లో కూడా జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పిన వ్యక్తి. ఆయన 1989లో ప్రధానమంత్రి అవకాశం వచ్చినా నాకు వద్దని నేషనల్ ఫ్రంట్ హోదాలో బీపీ సింగ్ గారికి ఆయనకు ప్రధానమంత్రి చేయడం జరిగింది. అలాగే 2వసారి అవకాశం వచ్చినా తీసుకోకుండా మరియు వాజ్పేయి గారిని కూడా 1994లో వాజ్పేయి గారు కూడా అధికారం ఇవ్వడం జరిగింది. అన్న ఎన్టీఆర్ 4 సార్లు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, బెస్ట్ ఉత్తమ రాజకీయవేత్తగా కొనసాగింది. ఎలాంటి మచ్చలేని నాయకుడు. చంద్రుడికి మచ్చట్లయితే ఉండదో ఎన్టీఆర్కు రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేదు. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఒక ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అనేకమైన సంక్షేమ పథకాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అనేకమైన సంక్షేమ పథకాలు. అదే హైదరాబాదులో మనకు చూస్తున్నాం అనేక మంది ప్రతి పిల్లవాడు చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఐటీ జాబ్లు వస్తున్నాయంటే కేవలం చంద్రబాబు నాయుడు కారణం. మనం ఎప్పుడైనా ఐటీ అంటే మద్రాసు, బెంగళూరు అంటాం. ఇప్పుడు మన ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్ తెచ్చింది చంద్రబాబు నాయుడు. హైటెక్ సిటీ సైబర్ సిటీని ఏర్పాటు చేసి హైదరాబాద్ను అత్యంతమైన ఉన్నతమైన సిటీగా భాగ్యనగరాన్ని ఏర్పాటు చేయడంలో చంద్రబాబు నాయుడు కృషి ఉందని చెప్పక తప్పదు. అనేక కారణాల వల్ల తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో కూడా
2 సార్లు అధికారంలో చంద్రబాబు నాయుడు జరిగింది. ఒక రాజధాని కట్టుకున్నాడంటే మహాశక్తి. ఒక రాష్ట్రాన్ని కాదు, ఒక దేశంలోనే ఒక రాజధాని ఏర్పాటు చేసిన ఒక ముఖ్యమంత్రి ఘనత ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఆయన కీర్తి ప్రతిష్టలు ఎప్పుడు ఇమిడిపోతాయని, కొనసాగుతాయని తెలియజేసుకుంటున్నాను.